అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి మూడు విషయాలను అయితే స్పష్టం చేశారు. ఒకటి ఏమిటి అంటే ఆ రోజు అల్లు అర్జున్కి థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడే పోలీసులు వెళ్ళి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు కింద జరిగినటువంటి తొక్కిసలాటలో. కాబట్టి ఇమ్మీడియట్గా మీరు వెళ్ళండి అని చెప్పాము. పోలీసులు ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని చెప్పారు. కానీ మనకు అల్లు అర్జున్ రిలీజ్ చేసినటువంటి వీడియోలో ఏముందంటే మరునాడు ఉదయం కానీ నాకు తెలియలేదు, నాకు అప్పుడు తెలిసింది అంటే ఆ రోజు రాత్రి అయితే నాకు తెలియలేదు అని చాలా స్పష్టంగా ఆ వీడియోలో ఉంది. కాబట్టి ఇందులో ఎవరిది నిజము ఎవరిది అబద్ధము అన్నది తెలియాల్సింది ఉంది. రేవంత్ రెడ్డి ఏంటంటే ఈరోజు అసెంబ్లీలో చాలా ఆవేశంగాను చాలా ఆలోచనతోనూ మాట్లాడారని అనుకోవాల్సి ఉంటుంది. ఆయన రెండోది ఏంటంటే చేసింది విమర్శ ప్రధానంగా ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత హీరోకి సంబంధించిన వాళ్ళు సరే ఎవరో ఒకళ్ళిద్దరు వెళ్తే వెళ్ళుండొచ్చు, కానీ హాస్పిటల్కి వెళ్ళి కనీసం పరామర్శించలేదు. అది ఎంతవరకు సబబు అంటే ఒక మనిషి ప్రాణం పోయింది, ఇంకొక మనిషి చావు బతుకుల మధ్య ఉన్నారు, వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడం కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సానుభూతి తెలియజేయడం కానీ ఆ హీరో కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేదా సినిమా రంగానికి చెందినటువంటి ప్రముఖులు కానీ ఎవ్వరూ కూడా అసలు ఆ ఛాయలకే వెళ్ళలేదు. అది ఎంత అమానుషమైనటువంటి విషయమో అన్న చెప్పారు. మూడోది ఏమిటంటే ఈ ఇష్యూని అడ్డం పెట్టుకుని కొన్ని పొలిటికల్ పార్టీసు దాదాపు 10 ఏళ్ళు మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడాను వాళ్ళ ఫ్రెండ్ని ఏదో మేము అనైతికంగా అరెస్ట్ చేశామనో లేకపోతే మా మీద వేరే ఇంట్రెస్ట్తో అరెస్ట్ చేశామనో సోషల్ మీడియాలో చాలా దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇంతకంటే దారుణమైన విషయం ఇంకేముంటుంది అంటే ఒక మనిషి చావుకి కారణమైతే అతను అరెస్ట్ చేయకూడదని చెప్పడము లేకపోతే అతను అరెస్ట్ చేస్తే ఎందుకు చేశారు అని చెప్పడము ఇది ఎంతవరకు సబబు? నిజంగానే మీరు అలా అనుకుంటే అంటే నా తమ్ముడి విషయంలో నేను అలాంటిది పట్టించుకోను, ఏదైతే చట్ట ప్రకారం జరగాలో అది జరగాలని కోరుకుంటాను. ఒకవేళ మీరు ఇలా స్టార్స్కి పొలిటీషియన్స్కి లేకపోతే ఇంకేమైనా స్పెషల్ కేటగిరీ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళకి వ్యక్తులకి కనుక పర్సన్స్కి కనుక అలాంటిది ఏదన్నా ఇస్తామని మీరు ఏమైనా చట్టం చేస్తే నేను ఇక దాన్నే పాటిస్తాను. కానీ నాకు తెలంగాణ ప్రజల కంటే కూడా ఎవరు ఎక్కువ కాదు, వీళ్ళ ప్రాణాలను కాపాడడం కంటే తప్పితే వేరేది ఇంకేది కూడా నాకు ప్రధానం కాదు. కాబట్టి ఒక రకంగా సినిమా ఇండస్ట్రీలో ఆయన పర్టికులర్ చెప్పింది ఏంటంటే గత ప్రభుత్వంలో ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి షూటింగ్లు బంద్ చేశారు, షూటింగ్లు జరుగుతుంటే దాడులు చేశారు, సినిమాలు రిలీజ్ అయినప్పుడు అవి ఆడకుండా ప్రయత్నాలు చేశారు. అలాంటి వాళ్ళు అలా అధికారాన్ని చలాయించిన వాళ్ళు ఈ రోజున ఈ ప్రేమ చూపించడం ఏదైతే ఈ స్టార్ హీరోల మీద వాళ్ళని అరెస్ట్ చేయడం మీద ప్రశ్నిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలి అనేటువంటి మాటను కూడా చెప్పారు. ఇంకొకటి ఏంటంటే నిజానికి సినిమా రంగానికి మేము వచ్చిన తర్వాత ఎంతో చేసాం. ఈ సినిమా విషయానికే వస్తే బెనిఫిట్ షోస్కి అవకాశం ఇచ్చాము, రేట్లు పెంచుకోమన్నాము, మీ వ్యాపారాన్ని సక్రమంగా చేసుకోమన్నాము. కాబట్టి ఇవన్నీ మేము ఇచ్చాము. వాళ్ళని ప్రోత్సహించినంత మాత్రాన ప్రజల ప్రాణాలకి అన్యాయం జరిగితే మాత్రము ఎట్టి పరిస్థితుల్లో మేము సహించేది లేదు. వాళ్ళకి రాయితీలు కావాలంటే ఇస్తాము, ఇంకేదైనా కావాలంటే ఇస్తాము, స్పెషల్ పర్మిషన్లు కావాలంటే ఇస్తాము. కానీ ఇలాంటి సందర్భంలో ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు గనక సీరియస్గా దీన్ని తీసుకోకపోతే ఇక మీదట నేను ఈ సీటులో ఉన్నంత కాలము బెనిఫిట్ షోలు కానీ రేట్లు పెంచడం కానీ ఇంటెన్సివ్స్ కానీ ఇలాంటి ఇచ్చే ప్రసక్తే లేదని చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన హర్ట్ అయిన విషయం ఇంకోటి కూడా చెప్పారు. ఏంటంటే సరే ఒక పిల్లోడు చనిపోయాడు, అతను పరామర్శించలేదు, అది పక్కన పెడదాం. కానీ ఆ హీరోని మేము చట్ట ప్రకారంగా అరెస్టు చేసి జైల్లో పెడితే అతను బయటికి రాగానే పోలోమట్టు సినిమా రంగం అంతా క్యూ కట్టేసి అతన్ని పరామర్శించాల్సిన అవసరం ఏముంది? అతను కాలు పోయిందా, చెయ్యి పోయిందా, కన్ను పోయిందా, ఏమి అతను కోల్పోయాడని చెప్పి వీళ్ళందరూ కూడా ఇలా పరామర్శించారు. ఇండైరెక్ట్గా ఎలాంటి హింట్ ఇస్తున్నారు సినిమా రంగంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడాను. కాబట్టి దీన్ని ఎంత మాత్రమూ సహించలేదు. ఈ అమానవీయకరమైనటువంటి సంఘటనకి పాల్పడిన వాళ్ళు ఖచ్చితంగా శిక్షార్హులు, వాళ్ళని శిక్షించేంత వరకు ఈ ప్రభుత్వము ఊరుకోదు అనేటువంటి చాలా విస్పష్టంగా ఆయన చెప్పారు. కాబట్టి దీని మీద ఇప్పుడు సినిమా రంగం ఎలా స్పందిస్తుంది ఏంటన్నది చూడాల్సి ఉంటుంది. దీపిక అయితే ఓం గారు ఇప్పుడు మీరు అన్నట్లుగానే ఆయనకి ఏమైనా కాళ్ళు చేతులు పోయాయా, సినిమా ఇండస్ట్రీ అంతా వెళ్ళి పలకరిస్తుంది కానీ ఆ బాబుని పలకరించడానికి మాత్రం ఎందుకు ఎవరు వెళ్ళలేదు అన్నారు రేవంత్ రెడ్డి గారు. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏమన్నారంటే అసలు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు అసలు ఏం కోరుకుంటున్నారు అనేది ఈ లైన్ని మాత్రం ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఆయన ఫస్ట్ నుంచి కూడా సినిమా రంగము ప్రభుత్వానికి ఎప్పుడు కూడా సినిమా రంగం అంటే అధికారంలో ఎవరున్నా కానీ సినిమా రంగం సహజంగా ఏంటంటే వాళ్ళని సపోర్ట్ చేస్తూనే ఉంటారు. అధికారంలో ఉన్న వాళ్ళు ఏ నిర్ణయాలు తీసుకుంటే దానిని వీళ్ళు అనుసరిస్తుంటారు. పైగా ప్రభుత్వానికి అంటే అనుగుణంగానే సినిమా రంగంలో ఉన్నటువంటి ఏ పనైనా చేస్తుంటారు. ఎందుకంటే ప్రభుత్వం సహాయ సహకారం లేకుండా సినిమా ఇండస్ట్రీ మనుగడ అన్నది చాలా కష్టం. కాబట్టి ఎప్పుడూ కూడాను ఆ రకమైన ఉద్దేశంతోనే ఉంటారు. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా కొన్ని సందర్భాలలో ఆయన సినిమా ఇండస్ట్రీని ఎంత సహాయ సహకారాలు అందించినా కానీ
అలాగే సినిమా ఇండస్ట్రీ ఆయన సీఎం కాకముందు కూడా సినిమా రంగంలో ఉన్న వాళ్ళతో చాలా చక్కటి అనుబంధం ఉంది. ఆయన మొన్న ఒక రోజున అరెస్ట్ చేశారు ఏంటి అని అడిగినప్పుడు ఒక మీడియా ప్రతినిధి ఢిల్లీలో ఆయన మాట చెప్పారు, ఎవరైతే అరెస్ట్ చేశారో ఆ హీరో మామగారు మా కాంగ్రెస్ పార్టీ, ఆ హీరో భార్య మాకు రిలేటివ్, అంత మాత్రాన నిర్మాతలు కూడా నాకు బాగా కావాల్సిన వాళ్ళు, అంత మాత్రాన ఒక క్రైమ్ జరిగినప్పుడు దాని నుంచి వాళ్ళని తప్పిస్తామని కానీ వాళ్ళని పక్కన పెడతామని మీరు ఎలా అనుకున్నారు? కాబట్టి చట్టం తన పని తాను చేసిపోతుంది కానీ ఇందులో నేను ఏ రకమైనటువంటి ఇన్వాల్వ్మెంట్ తీసుకోను అని చెప్పారు. కాబట్టి ఆ రకంగా ఈరోజు కూడా మరోసారి అసెంబ్లీ సాక్షిగా ఆయన చాలా స్పష్టంగా తన మనసులోని భావాలను చెప్పారు. అయితే జరిగిన కొన్ని సంఘటనలు ఆయన్ని వ్యక్తిగతంగా కూడా హత్య చేశాయేమో అనిపిస్తుంది. అంటే సినిమా ఇండస్ట్రీకి ఈ రకమైనటువంటి హెచ్చరిక ఆయన ఇవ్వడం వెనకాల ఆయన గద్దర్ అవార్డ్స్ పెడదాం అనుకున్నారు. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎవరూ సహకరించలేదు. డిసెంబర్లో జరగాల్సింది అది జరగలేదు. సరే, నరసింహారావు గారు అధ్యక్షులుగా, దిల్ రాజు వైస్ చైర్మన్గా ఒక కమిటీని అయితే వేశారు. కానీ అది ఎంతవరకు దీనిని సహకారం చేస్తుంది, లేకపోతే అవార్డులు ఇవ్వడానికి సహకరిస్తుంది సినిమా ఇండస్ట్రీ అన్నది ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. అలా సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు కొందరు ఈ ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో సహకారం అందించట్లేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి ఈ సర్కార్కి అన్నది ఆయన మనసులో ఉంది. రెండు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అంటే కేవలం సినిమా రంగం మీద ఆయన కోపం ఉందని కూడా 100% అనుకోవడానికి లేదు. దీనిని అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష పార్టీలు ఏదైతే బీఆర్ఎస్ ఉందో వాళ్ళు తనని టార్గెట్ చేస్తున్నారు అన్నది కూడా ఆయనకి చాలా కోపంగా ఉంది. నిన్నగాక మొన్న మనం చూసాం, అంటే సోషల్ మీడియాలో ఈ ఇష్యూలో పర్టికులర్గా అల్లు అర్జున్ అరెస్ట్ ఇష్యూలో ఎవరెవరైతే ఆయన్ని క్రిటిసైజ్ చేస్తూ లేకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేస్తూ సోషల్ మీడియా పోస్టులు పెట్టారో వాళ్ళ మీద కూడా కేసులు పెడుతున్నది ప్రభుత్వం అన్నది మనం చూసాం. కాబట్టి ఇది చాలా సీరియస్ ఇష్యూ కాబోతోంది. సినిమా రంగము జాగ్రత్తగా అడుగులేయకపోతే రేవంత్ రెడ్డి ఆగ్రహానికి గురికాక తప్పదు అనేది మాత్రం ఈరోజు స్పష్టమైంది. అయితే ఓం గారు, ఇక్కడ మనం చూసుకుంటే గత కొన్ని రోజుల నుంచి ఏదైతే ఈ ఇష్యూ జరిగిందో ఆ ఇష్యూ జరిగిన తర్వాత నుంచి కూడా చాలామంది కామెంట్స్ పెడుతుంది ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి పేరుని ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పడం మర్చిపోయారు అల్లు అర్జున్. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి ఆయన మీద సీరియస్ అయ్యి ఈ ఘటనని ఇంకా సీరియస్గా తీసుకున్నారు అంటారు. ఇందులో వాస్తవం ఎంత అంటారు? ఇది ఒక రకంగా ఇందులో వాస్తవం ఉంది. ఎందుకంటే ఇందాక మనం అనుకున్నది కూడా బీఆర్ఎస్ ఎలా అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారో కేటీఆర్, ఆయన రిలీజ్ చేసిన వీడియోలో కావచ్చు, ఆయన తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలో కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి మర్చిపోయినందుకే ఈ రకమైనటువంటి కక్ష సాధింపు చర్యకు దిగారు అనేది ఆయన ఆరోపించింది. దానికి సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్పారంటే ఈరోజు అసెంబ్లీలో, గత ప్రభుత్వం ఎవరైతే నా మీద విమర్శిస్తూ నేనేదో సినిమా ఇండస్ట్రీ మీద ఏదో కక్ష సాధింపు లేకపోతే ఒక హీరో నా పేరు మర్చిపోయాడు కాబట్టి నేను ఇలా చేస్తున్నాను అంటున్నారు కదా, మీరేమన్నా అప్పుడు ఇండస్ట్రీ ఫ్రెండ్లీగా ఉన్నారా? ఇండస్ట్రీని ఎంత దారుణంగా మీరు సతాయించారు, ఇండస్ట్రీ వర్గాలని థియేటర్స్ని బంద్ చేయించారు, షూటింగ్స్ మీద దాడి చేయించారు. ఇలాంటి మీకు ఉన్నట్టుండి ప్రేమ ఎలా కలుగుతుంది అసలు? అంటే కేవలం మర్చిపోయాను అనేటువంటి దాన్ని మీరు తెర మీదకి తీసుకొస్తున్నారు కానీ ఆ రకంగా నన్ను విమర్శించాలనుకుంటున్నారు కానీ ఈ ఇండస్ట్రీ మీద మీకు ఎప్పటికీ ప్రేమ అనేది లేదు. అది వాస్తవము. కొద్దో గొప్ప ఏమైనా ప్రేమ ఉంది అంటే కనుక మాకే ఉంది, మేమే వాళ్ళకి సహకారం అందిస్తున్నాము. కానీ ఆ సహకారాన్ని మాత్రం వాళ్ళు లీనియన్స్గా భావిస్తే మాత్రం ఏ రకంగానూ ఉపేక్షించేది లేదు అని మాత్రం స్పష్టం చేశారనుకోవాల్సి ఉంటుంది దీపిక. అయితే ఓం గారు, ఇప్పుడు రాబోయే జనవరిలో మళ్ళీ గేమ్ చేంజర్ కూడా భారీ బడ్జెట్తోనే వస్తుంది సినిమా. అది కూడా ఎక్కువ బడ్జెట్ని పెట్టే ప్రొడ్యూసర్స్ తీశారు కదా. సో ఇప్పుడు ఈ పుష్ప 2 వల్ల ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో రేవంత్ రెడ్డి కూడా స్పష్టంగా చెప్పేశారు, ఇక బెనిఫిట్ షోలకి వీటికి ఇవ్వను, టికెట్స్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వను అని. మరి భారీ బడ్జెట్తో తీసిన ప్రొడ్యూసర్స్ పరిస్థితి ఎలా ఉండబోతుంది? వాళ్ళు ఎలా ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయంటారు? అంటే ఇది చాలా ఆసక్తికరమైన అంశం దీపిక. ఎందుకు అంటే నిన్నగాక మొన్న దిల్ రాజు గారు, ప్రముఖ నిర్మాత దిల్ రాజు పంపిణీదారుడు కూడా, ఆయన తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. అంటే ఒక రకంగా ఈ ప్రభుత్వానికి ఆయన ప్రభుత్వం తరపున సినిమా రంగానికి సహాయం చేయాలి, లేకపోతే సేవ చేయాలి, సినిమా రంగానికి సంబంధించిన సమస్యలు ఉంటే పరిష్కరించాల్సిన మనిషి. రేపు సంక్రాంతికి రాబోతున్న 3 సినిమాలలో ఆయన కీలకమైనటువంటి పాత్రధారి. గేమ్ చేంజర్ శంకర్ డైరెక్షన్లో రామ్ చరణ్ హీరోగా నటించినటువంటి గేమ్ చేంజర్కి ఆయనే ప్రొడ్యూసర్. అలాగే వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్నటువంటి సినిమా సంక్రాంతికి వస్తున్నానికి కూడా దిల్ రాజే ప్రొడ్యూసరు. ఇక బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్నటువంటి డాకు మహారాజ్ సినిమాకి నైజాంలో ఆయనే పంపిణీ చేస్తున్నారు. అంటే సంక్రాంతి సీజన్ మొత్తము కూడా 3 సినిమాలు ప్రధానమైనవి, భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్నవి దిల్ రాజు సినిమాలు. కాబట్టి ఇప్పుడు దిల్ రాజు ప్రభుత్వం పక్షాన ఉన్నాడు, లేకపోతే ఎఫ్డీసీకి చైర్మన్గా ఉన్నాడు. కాబట్టి ఆయన మాట విని ఆయనని గౌరవించి ఆయన సినిమాలకి బెనిఫిట్ షో ప్రభుత్వం వేస్తుందా లేదా, లేకపోతే ఈ రోజున ఏదైతే ఒక మాట మీద
నేను ఇక మీదట సినిమా రంగానికి రాయితీలను బెనిఫిషియరీను రేట్లు పెంచుకోవడానికి అనుమతించను అని ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి సంక్రాంతి సమయానికి ఏమన్నా తగ్గుతారా, కాస్త కూల్ అవుతారా, దిల్ రాజుకి సినిమా రేట్ల విషయంలో కానీ బెనిఫిషియల్ విషయంలో కానీ తగిన ప్రొటెక్షన్ ఇచ్చి ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగకుండా షోస్ వేసుకుని ఏర్పాటు చేస్తారా అన్నది చూడాల్సి ఉంటుంది.